ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావిరేతుల కోటి మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో వచ్చే నెల 7వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. జిల్లాలో ప్రధాన పట్టణాలు కందుకూరు, సింగరాయకొండ, దర్శి, అద్దంకిలో ఆహ్వాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ పురిటిగడ్డైన ఈదుమూడి కేంద్రంగా మాదిగల పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆ సభను జయప్రదం చేయడం కోసం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా నేను ప్రకాశం జిల్లా పర్యటన కొనసాగిస్తూ ఉన్నాను. 14న సంతనూతలపాడు నియోజకవర్గం పర్యటన చేమకుర్తి కేంద్రంగా జరిగింది. కందుకూరు నియోజకవర్గ పర్యటన 15వ తారీఖు నిన్నగా కందుకూరు కేంద్రంగా జరిగింది. ఈరోజు కొండేపి నియోజకవర్గ సదస్సు ఇక్కడ సింగరాయకొండలో నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత 18న దర్శి, 19 అద్దంకి, 20న పర్చూరు, 21 చీరాల ఈ అన్ని నియోజకవర్గాలతో నా పర్యటన ముగియనుంది. ఈ సందర్భంగా నేను ఒకటే సమాజానికి మాదిగలకి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థ ఏర్పడి 1994లో జూలై 7న మాదిగ హక్కులతో పాటు సమాజంలో అన్ని హక్కుల కోసం పోరాటం చేసింది ఎంఆర్పీఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన 15% రిజర్వేషన్లని విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగలతో పాటు అన్ని కులాలకి పంచాలని ఒక న్యాయమైన డిమాండ్తో 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం చేసిందే కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఇది మాదిగ హక్కులతో పాటు సమాజానికి అండగా నిలబడే ప్రయత్నమే కానీ ఇది ఇతర ఏ కులాలకి ఉద్యమం కాదు, వ్యతిరేకమైన ఉద్యమం కాదు. ఇది మాదిగల ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి గమనిస్తే ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకి మనం అండగా నిలబడిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి నినాదం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ఆయన ఆశయాలతో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడితే ఆ ఎంఆర్పీఎస్ ఉద్యమం తీసుకున్న స్లోగను ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. ఆత్మగౌరవం అనుకున్నప్పుడు వందల సంవత్సరాల నుంచి మాదిగలతో పాటు అణగారిన వర్గాల వాళ్ళ కులం పేరు చెప్పుకోవడానికి అవమానంతో, సిగ్గుతో భయపడుతున్న రోజుల్లో ఆ రోజుల నుంచి 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడితే ఆ 94 ఉద్యమం తర్వాత మాదిగలు ఈ సమాజంలో విరోచితమైనటువంటి వివక్షలపై పోరాటం చేస్తే ఈరోజు కులం పేరు పక్కన మేము మాదిగా, మేము మాల అనేక రకమైనటువంటి అనేక సంఘాలు కూడా పుట్టుకొచ్చినాయంటే ఈ దళితులు కానీ గిరిజనులు కానీ ఆత్మగౌరవంగా ఉన్నారంటే అది ఎంఆర్పీఎస్ చేసినటువంటి పోరాటం ఫలితంగానే ఈదుమూడి కేంద్రంగా ఆత్మగౌరవ స్తూపం కూడా మనం నిర్మించుకున్నాం. అదేవిధంగా ఇక హక్కుల విషయానికి వస్తే 94లో ఉద్యమం ఏర్పడితే 30 ఏళ్ళ సుదీర్ఘంగా పార్లమెంట్లో చట్టం కావాలని చెప్పి సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగలు, సిర్రా నాగేశ్వరరావు మాదిగ, మీరా సాహిబ్ మాదిగ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలు పణంగా అదే రామచంద్ర కోటి మాదిగ గారి నాయకత్వం, వర్తిల్లు అదే రామచంద్ర కోటి మాదిగ గారి నాయకత్వం జయప్రదం చేయండి. జూలై 7న మాదిగల పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయండి. జూలై 7న ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్ర మహోత్సవం